హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఐఎన్జిలో ఇన్సూరెన్స్ పాలసీ చేయడం జరిగింది. ఇది ఆగస్టు 21 ఆగస్టు 2012లో ఇయర్లీ 10,000 కట్టాలి. ఇయర్లీ 10,000 కడితే మనకు 12 ఇయర్స్ రెగ్యులర్గా కడితే 13 ఇయర్స్ తర్వాత మనకు 2,40,000 వరకు వస్తాయని చెప్పడం జరిగింది. అయితే ఏంటి అంటే మనం కట్టింది ఇయర్లీ 10,000 అంటే 12 ఇయర్స్కి 1,20,000 అవుతాయి అమౌంట్. 13 ఇయర్స్కి మనకి ఇచ్చిన ఎంత అంటే 1,44,000. అది అకౌంట్ నుంచి డెబిట్ అవుతుండే. 1,44,000 కూడా అకౌంట్లోకే క్రెడిట్ అయినాయి 13 ఇయర్స్ తర్వాత. అయితే వీళ్ళు ఫ్రాడ్ ఎట్లా చేస్తారంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, మనం 2012లో వేయడం జరిగింది కదా ఇన్సూరెన్స్ పాలసీ. ఆ పాలసీ మనం వేసేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, సార్ మీకు ఎన్ని కడితే ₹1,00,00,000 వస్తాయి, అన్ని కడితే డబ్బులు వస్తాయి, ఎన్ని కడితే ట్రిబుల్ వస్తాయి సార్ అని చెప్పడం జరుగుతుంది. అవన్నీ చెప్పే మాటలు మనం విన్నామనుకోండి ఇలా ఉంటుంది. నాకు 12 ఇయర్స్ 10,000 12 ఇయర్స్ కట్టిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ హోల్డ్లో పెట్టి 13 ఇయర్స్కి నేను కట్టిన 120 అంటే 1,20,000 ప్లస్ ఓన్లీ 24,000 అడిషనల్గా పంపించడం జరిగింది. నేను చెప్పేది ఏంటి అంటే ఓన్లీ 24,000 కోసం 13 ఇయర్స్ ఆగడం జరిగింది. 13 ఇయర్స్ ఆగే బదులు ఓన్లీ మనం ₹1,00,000 బయట తీసుకున్నా కానీ ₹2 కాడికి ఇస్తున్నారండి. ₹2 అంటే మనకు 1,00,000 మనం ఇంట్రెస్ట్కి ఇచ్చినా కానీ 24,000 అవుతున్నాయి. వీళ్ళు ఇచ్చింది మనకు 1 ఇయర్ ఇంట్రెస్ట్ మనకు తెలిసి. అయితే వీళ్ళు చీటింగ్ ఎట్లా చేస్తారంటే, ఇప్పుడున్న జనరేషన్లో కూడా చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఫ్రాడ్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది ఏంటి అంటే, సార్ మీరు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది, ఏది నమ్మకూడదండి, ఏది నమ్మద్దు. నమ్మినామనుకోండి ఇట్లనే మోసపోతారు. నేను మోసపోయినా అని బాధపడలేదు, మీరు అలర్ట్గా ఉంటారని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎవడో వస్తాడు, ఎవడో మీ ఇన్సూరెన్స్ పాలసీ చేపిస్తాడు, అతను వెళ్ళిపోతాడు. అది 15 ఇయర్స్ 20 ఇయర్స్ 26 ఇయర్స్కో ఉంటుంది మెచ్యూర్ టైం. ఆ మెచ్యూర్ టైం వరకు నాకు తెలిసింది ఏంటి అంటే, ఆ బ్యాంక్ అన్నా మెర్జ్ కావచ్చు, బ్యాంక్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఐఎన్జీ అయితే లేదు, కోటాకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదట. నేను హెడ్ ఆఫీస్కి పోతే వాళ్ళు, సార్ మేము ఏం చేయలేము సార్, అప్పుడైతే ఏం లేదు, అప్పటికి పూర్తయితే మరి బ్రాంచ్ లేదు, ప్లస్ ఏపిచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, మనం ఏం చేయలేం సార్ అని చెప్పడం జరిగింది. మనము లక్షలు పెడుతున్నది ఇసుంటి చీటర్స్ లాంటి మాటలు నమ్మి అని అనిపిస్తుంది. ఎవరిని నమ్మద్దు, జాగ్రత్తగా ఉండండి. ఈ పాలసీలు గిన అన్నీ వేస్ట్. మనం ఏదో దానికి యూజ్ అయితే దీనికి యూజ్ అయితే అనుకుంటాం కానీ దేనికి యూజ్ కావు. మన పైసలు బొక్క, మన టైం బొక్క, అన్నీ బొక్క. నేను ఇప్పుడు ఏంటి అంటే 24,000 కోసం 13 సంవత్సరాలు వెయిట్ చేసిన చెత్త ఇన్సూరెన్స్ కంపెనీ చేయబట్టి. వీళ్ళ అవసరానికి 100 మాటలు చెప్తారు బ్యాంక్ వాళ్ళు, అస్సలు నమ్మద్దు. నమ్మినామంటే మన సంఖ నాకిస్తారు. అర్థమైందా? అన్నీ చెప్తారు, అన్నీ చూపిస్తారు, ఎవ్వడేం బీగడు లాస్ట్కి వస్తుంది. జాగ్రత్తగా ఉండుర్రి. ఇన్సూరెన్స్ కంపెనీలతోటి ఏదైనా కానీ దానికంటే ఒక లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇయర్లీ 20,000 స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అలా ఉంటాయి కదా, అది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎందుకంటే మనకేమన్నా అయితే అది ఎంత బిల్ అయినా కానీ వాళ్ళు పే చేయడానికి వీలుగా ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోండి. ఈ పాలసీ ఇన్సూరెన్స్లు అన్నీ వేస్ట్ అండి. 10 ఇయర్స్ 12 ఇయర్స్ 15 ఇయర్స్ 16 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ 15 ఇయర్స్ అవన్నీ వేస్ట్. జాగ్రత్తగా ఉండండి. నేను అనుకున్నది చెప్తున్నాను.